దానికి 100కి 150 పాలు నేను సినిమా చూసి న్యాయంగా ఆనందంగా గర్వంగా వెళ్తున్నాను. నేను తెలుగు అని చెప్పుకొని గర్వంగా వెళ్తున్నాను. అంత గొప్పగా చిత్రీకరించారు ఈ సినిమాని. కేవలం బాలకృష్ణ గారు వాళ్ళ తండ్రి పాత్ర చేయడమే కాదు, ఏఎన్ఆర్ పాత్రలో అక్కినేని సుమంత్ గారు అయితే కానీ, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా గారు అయితేనే కానీ, తారకం గారి పాత్రలో మన మేడం గారు అయితే కానీ, వీళ్ళందరూ చాలా చక్కగా చేశారు పాత్రలు. అవి పాత్రలు కాదు, వాళ్ళు పరకాయ ప్రవేశం చేసినట్లు ప్రతి దాంట్లోనూ. మన అన్నగారు తెలుగు వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డారనేది ప్రతి ఇంచు సినిమాలో ఆయన సినిమా కోసం చేసినా కానీ ప్రజలను ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఆ ప్రజలకు పూర్తిగా అంకితం అవ్వాలని చెప్పేసి పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టి మనకి మహానాయకుల్లో ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం, భావితరాల కోసం, మనకంటూ ఒక తెలుగోడు అనేవాడు ఇంత బాగా చేశారని చూపించడం కోసం ఈ చిత్రం చేశారు బాలకృష్ణ గారు. ఇలాంటి చిత్రాలు ఇంకా ఎన్నో మన ఎన్టీఆర్ గారి మీద కానీ, లేకపోతే మన తెలుగు వాళ్ళ మీద కానీ చాలా రావాలని కోరుకున్నాం. మన అన్న నందమూరి తారక రామారావు గారు ఒక ధృవ తార. ఇంకా అలాంటి ఆయన మనకు పుట్టడు, ఇంకా లేడు. నా భూతో నా భవిష్యత్తు. ఆయనే ధృవతార, ఆయనే నంబర్ 1, ఆయనే యుగ పురుషుడు. జోహార్ అన్న ఎన్టీఆర్, జై బాలయ్య, జై బాలయ్య, జోహార్ అన్న హరన్న, జోహార్. ఊరిని కాపాడుకోవడం తప్పలేదు, అది ధర్మం. కానీ పుట్టని పసుకుంటే దానికి చంపడానికి వచ్చాను చూడు, అది తప్పు. అందుకే కొట్టాను. నేను కట్టడానికి అమ్మ కావాలి, కొనడానికి భార్య కావాలి, నడిపించడానికి అక్క కావాలి, తినడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపులో పుడతానికి మాత్రం కూతురదు. వీటితో చేయి కాపురం. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బౌండ్ ఫ్రమ్ మదర్స్ రూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి అమ్మాయిని కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్. చీప్ రెడీ హ్యూమన్ లైఫ్. ఇలా అయితే ఆ అమ్మాయి నడిపించడం నడుగురులోనూ కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినాశ్రియ జన్మం నాస్తి, వినాశ్రియ గమనం నాస్తి, వినాశ్రియ జీవం నాస్తి, వినాశ్రియ సృష్టిలేవ నాస్తి. స్త్రీ లేకపోతే జన్మం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ఎలాంటి అమ్మాయికి కష్టం వచ్చిన ఆరక్షణ కూడా ఆగను. ఐ విల్ షో దమ్ ద హెల్. జై బాలయ్య. సంక్రాంతి కన్నా ముందే వచ్చింది అనుకుంటాను మా అభిమానులకి ఈ పండుగ. అది కథానాయకుడి రూపంలో. అది ఏంటనేది మీకు తెలుసు. నెక్స్ట్ వచ్చే మహానాయకుడు కూడా ఇంతకన్నా అద్భుతంగా ఉంటుంది. అది కూడా ఒక పండుగే మీకు. మీకని కాదు, మా అందరికీ పండుగ అది. సో ఇంత మంచి అద్భుతాన్ని ఇచ్చిన రిషి గారికి, బాలకృష్ణ గారికి, కిరవాణి గారికి, ప్రొడ్యూసర్ ఎంఆర్వి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై ఎన్టీఆర్. బాలయ్య గారు పాత్ర, బాలయ్య గారు అనేది మీకు తెలుసు కదా. ఇంకా ఎన్టీ రామారావు గారు అసలు బాలయ్య బాబు కనిపించలేదు అక్కడ. ఆయన అయితే కనిపించలేదు. ఆయన ప్రతీక్షను ఇన్వాల్వ్ అయ్యి, ఆయనకి నాన్నగారు అంటే ఎంత ప్రేమ, ఎంత ఎఫెక్షన్ అనేది 24 గంటలు ఆయన నాన్నగారు అంటే తప్పించి వేరే ఇదే ఉంటుంది. ఆయన పడుకునేటప్పుడు కూడా ఆయన పాటలు వింటారు. ఆయన ఏ సినిమా చూసినా ఆయన సినిమాలు చూస్తూ ఎదిరిపోతాడు. బాలయ్య గారి పాత్ర అనేది అది సస్పెన్స్ అండి, అది రివీల్ చేయలేదు. అది ఏంటంటే తర్వాత అంటే షూటింగ్ పార్ట్ కూడా కాలేదు. ఎలా చేశారనేది ప్రజలే చెప్పాలి, అభిమానులే చెప్పాలి. చాలా అద్భుతంగా చేశారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా చాలా కేర్ఫుల్గా మా డైరెక్టర్ గారు రిషి గారు చాలా కేర్ఫుల్గా క్యాస్టింగ్ జాగ్రత్తగా చేశారు. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు, రానా గారు కానీ, సుమంత్ బాబు అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే వెంకయ్య నాయుడు, సమీర్ కానీ, రాజేంద్ర భాస్కర్, సచిన్ కేడేకర్ కానీ, ప్రతి ఒక్క పాత్ర కూడా మీకు యాజిటీస్గా ఉంటుంది. వీళ్ళు ఉంటారు వాళ్ళు. మీ పాత ఫోటోలు చూడండి. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్, అది కూడా త్వరలో మీరు చూస్తారు. ఇవన్నీ ఈ క్యారెక్టరైజేషన్, జైపాల్ రెడ్డి కానీ, ఇవన్నీ మహానాయకుల్లో చూడబోతున్నాం. మహా అద్భుతాన్ని ఇచ్చిన మ్యూజిక్ కిరవాణి గారు అనేది, కిరవాణి గారు ఆ మహానుభావుడి గురించి మనం ఏం చెప్పాలని చెప్పండి. ఆయన అసలు ప్రాణం పెట్టి చేశారు, చాలా కష్టపడి. అలాగే దగ్గర ఉండి చేయించుకున్నారు ఎట్లా కావాలని. కాబట్టి విజయవాడ గారు, తారకమ్మ గారు అంటే మనకు తెలియదండి ఎలా ఉంటారండి. సో ఇక్కడ ఈవిడ చూస్తే తారకమ్మ ఇలా ఉంటారా, ఇలాగా ఇంత పరిస్థితిగా ఉంటారా, ఇంత మాట మీద ఉంటారా, అంత మాట మీద మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్గా ఉంది. A to Z స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకు ఎక్సలెంట్గా ఉంది సినిమా. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకు సూపర్గా ఉంది సినిమా. డైరెక్షన్ ఎక్సలెంట్ ఉంది.
సినిమా మారలేదు, చరిత్ర మారుంది, ఎక్సలెంట్ ఉంది. A to Z 245 minutes సినిమా ఎక్కడ బోర్ లేకుండా సీరియస్గా వెళ్తుంది, ఎక్సలెంట్గా ఉంది. Hi, this is Lakshmi Manchu. Please subscribe to Filmy Jalsa for all your latest film news. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.